హాయ్ సార్. హాయ్, మీ పేరు సార్? నా పేరు వీరభద్రరావు. సార్, ఈ కూటమి గెలిచింది కదా, దీని మీద మీ అభిప్రాయం సార్? ఐకమత్యమే బలము. అలా ఎలాగైనా వైఎస్ఆర్సీపీ ఆగాయించాలని, ప్రభుత్వాన్ని ఓడించాలనే నిర్ణయంతో కూటమి బీజేపీ అయితే, జేసీపీ, జనసేన అయితే, టీడీపీ అయితే ఏకమయ్యి ఉమ్మడిగా అందరూ కలిపి ప్రత్యర్థిని ఎదుర్కోవటం చాలా సంతోషకరమైన విషయం. ఇది శుభపరిణామం. సార్, ఈ పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అనుకుంటారు? బ్రహ్మాండంగా ఉంటుందని అనుకుంటున్నాం యాజ్ ఏ టీడీపీ మెంబర్. లోకేష్ గారి గురించి చెప్తారా సార్? గుడ్ జెంటిల్మెన్. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి లాగా మంచి అడ్మినిస్ట్రేట్స్ను చేయగలరని నమ్మకం అయితే మాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విజన్ ఉండే వ్యక్తి. ఆయన కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీని బేస్ చేసుకొని ఆయన గతంలో చూసిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చక్కదిద్దుతారని నమ్మకంతో ఉన్నాం. సార్, జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? జగన్ గారు ఓడిపోవడానికి కారణం అంటే యాక్చువల్గా కొన్ని రాంగ్ మెథడ్స్ వాళ్ళు అప్లై చేశారు. అది మెయిన్ రీజన్ అయ్యి ఉండొచ్చు. అంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కేవలం సంక్షేమమే మెయిన్ ధ్యేయంగా నెగ్గచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ కూడా ఆస్పెక్ట్ కూడా డెవలప్మెంట్ కూడా స్టేట్కి ఉండాలన్న ఆలోచనతో అందరూ కలిపి కూటమికి బలంగా ఉండడం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.